సార్ ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మందికి షుగర్ వ్యాధి అనేది వస్తుంది. అలాగే ఆ షుగర్ వ్యాధి ఎందుకొస్తుంది? ఎందువలన వస్తుంది? చిన్న పిల్లల నుంచి కూడా రావడానికి కారణం ఏంటి సార్? యెస్. చాలా మంచి ప్రశ్న వేశారు. ఏదైతే షుగర్, మధుమేహం, డిసీజ్ వ్యాధి అంటాం. అసలు వ్యాధి అనడానికి వీల్లేదు. శరీరంలో కొన్ని రకాల మార్పులు జరగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే ఎందువల్ల వస్తుంది? అసలు షుగర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అసలు ఎందువల్ల వస్తుంది? కారణం ఏంటి? శరీరంలో ఎక్కడ షుగర్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి బ్రీఫ్‌గా. ప్రతి మానవునికి, ప్రతి మనిషికి 80-120 మిల్లీగ్రామ్స్ వరకు రక్తంలో సాధారణ మనుషులకి షుగర్ ఉంటుంది. ఇలా కాకుండా ఆ స్టేజ్‌లో ఉండేలాగా చూస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ షుగర్ ఎందుకు నార్మల్‌గా ఉంటుంది అలా అంటే, మనకు శరీరంలో ప్యాంక్రియాస్ డక్ట్స్ ఉంటాయి. ప్యాంక్రియాస్ డక్ట్స్‌లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో మన శరీరం, మానవుని శరీరం చాలా రకాల హార్మోన్స్ నిలయం. మెలోనిన్, ఇన్సులిన్, అలాగే ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఇలా ఇన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది. ఒక్కొక్క హార్మోన్‌కి ఒక్కొక్క విధులు ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్స్ అన్నమాట. ఏదైతే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుందో ఆ హార్మోన్ రక్తంలో ఉండేటటువంటి షుగర్ స్థాయిల్ని నార్మల్గా ఉంచే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు కూడా. ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ లేదా ఇన్సులిన్ స్థాయి తగ్గిపోవడం, ఇన్సులిన్ సరిపడేంత శరీరంలో తయారు కాని పరిస్థితుల్లో షుగర్ పెరగడానికి అవకాశం ఉంది అంతే. బట్ అది డిసీజ్ అని చెప్పడానికి లేదు, వ్యాధి అని చెప్పడానికి లేదు. ఇక్కడ అర్థమైందిగా, పరిణామ క్రమంలో హార్మోన్ లెవెల్స్ పెరిగినప్పుడు, తగ్గిపోయినప్పుడు షుగర్ పెరిగే అవకాశం ఉంది. సో అది క్లియర్, అట్లా తెలుస్తుంది. ఇక చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది? పుట్టుకతో పిల్లలకు వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నట్లయితే, వేరే మదర్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుండి కూడా షుగర్ లేకుండా చూసుకోవాలి, పెరగకుండా చూసుకోవాలి. లేకుండా మీన్స్ అదుపులో ఉండేలాగా, ఎప్పుడు 120, 80, 120 మధ్యలో ఉండేలాగా అలా చూస్తూ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే సరిగా మెడిసిన్ వాడకపోయినా లేదా సరైన ఆహార నియమాలు పాటించకపోయినా మదర్కి షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ పెరిగినట్లయితే, కంట్రోల్లో లేనట్లయితే, అప్ టు కన్సీవ్ ద ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి ఆఫ్టర్ డెలివరీ వరకు కూడా షుగర్ నార్మల్గా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే నార్మల్గా ఉండదో అప్పుడు పుట్టబోయే శిశువుకి షుగర్ ఉంటుంది. అలా ఆ విధంగా గర్భిణీ అంటే పుట్టబోయే శిశువుకు రావడానికి ప్రధాన కారణం అన్నమాట అది. ఇక మిగతా వారికి రావడానికి కారణాలు చూస్తున్నట్లయితే, మనం తీసుకునే ఆహారం, విహారం, తీసుకునేటటువంటి రకరకాల ఆహారం, ఏదైతే ఆహారం తీసుకోకూడదో ఆ ఆహారం తీసుకుంటున్నాము, నిద్రలేమి సమస్యలు, ఆహార సమస్యలు, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలై షుగర్ పెరిగిపోతుంది. షుగర్ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. కారణాలు ప్రధానంగా అవి ఏంటి? లేవగానే ప్యాకేజ్డ్ ఫుడ్, ఏదైతే పార్సల్స్లో ప్యాకేజ్ ఫుడ్ తీసుకుంటున్నాము, ప్యాకేజ్ వాటర్ తాగుతున్నాము, ఇవన్నీ కూడా మన శరీరానికి సరిపడవన్నమాట. వీటన్నింటి మార్పుల వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అది ప్రధాన కారణం ఎవరికైనప్పటికీ పరిస్థితి అది. రకరకాల కూల్ డ్రింక్స్ తాగడం, జంక్ ఫుడ్స్ తినడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, తీసుకునే ఆహారంలో చాలా రకాల లోపాలు ఉన్నాయి కనుక షుగర్ విధంగా పెరిగిపోతుంది. అది ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఓకే సార్. షుగర్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎస్, ఇది ఇంకా చాలా మంచి ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే, షుగర్ వచ్చిందిలే ఇంకా తగ్గిపోతుంది, నార్మల్కి వచ్చేసింది కదా, మందులు సరిగ్గా వాడతా తగ్గింది, ఇంకేం అక్కర్లేదని అనుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటూనే ఉంటారు. ఏమైతుందిలే, ఒకరోజు షుగర్ తీసుకుంటే ఏం కాదు, ఏం కాదులే, ఒక పూట స్వీట్ తింటే ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాన్ని, ఆహారం పైన ఉన్నటువంటి మక్కువను, ఇష్టాన్ని విడిచిపెట్టలేకపోతారు. అందువల్ల ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ స్వీట్స్ తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఎవరికైతే షుగర్ ఎఫెక్ట్ అవుతుందో, షుగర్ పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా క్లియర్గా షుగర్ తీసుకోకూడదు. అంటే స్వీట్, షుగరు, బెల్లం కలిపినటువంటి టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ,
స్వీట్స్ కానీ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. అయినప్పటికీ కొంతమంది ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాన్ని త్యజించలేక, విడిచిపెట్టలేక స్వీట్స్ అవి తింటుంటారు, లేదా షుగర్ వాడుతూ ఉంటారు. దానివల్ల షుగర్ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇక మరి రాకుండా, పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దట్ ఈస్ టోటల్లీ స్వీట్స్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. స్వీట్స్ మీన్స్ బెల్లము, శర్కర, తాటి బెల్లం వగైరా వగైరా అన్ని కూల్ డ్రింక్స్ మానేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తప్పనిసరిగా మానేస్తూ ఉంటే షుగర్ పెరగదు. దాంతోపాటుగా పళ్ళు, ఇప్పుడు సీజనల్ ఫుడ్ సమ్మర్, ఇది సమ్మర్లో మామిడి పళ్ళు విరివిగా వస్తుంటాయి. మామిడి పళ్ళు తినాలని చాలా కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ షుగర్ పేషెంట్స్ మామిడి పళ్ళు తినకూడదు. అది ఆప్షన్, ఏ పరిస్థితిలో తినకూడదు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా ఏం పళ్ళు తినకూడదు అనేది చూడాలి తప్పనిసరిగా. మామిడి పళ్ళు తినకూడదు, పప్పాయ తినకూడదు, సపోటా తినకూడదు, సీతాఫలాలు తినకూడదు, అరటి పండు తినకూడదు. ఇవన్నీ పళ్ళు తినకూడదు. మరి తినాల్సిన పళ్ళు ఏంటి అనేది చూద్దాం. యాపిల్, సేపులు తినొచ్చు, జామ పళ్ళు తినొచ్చు, అల్లనేరేడు పళ్ళు తినొచ్చు, దానిమ్మలు తినొచ్చు. ఇలా ఈ విధంగా పళ్ళు తినొచ్చు. ఇవి తినేటైతే నష్టం లేదు. వాటర్ మిలన్, మస్కా మిలన్ అవి తినొచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏంటంటే వీళ్ళకి అజాగ్రత్తగా ఉన్నట్లయితే షుగర్ మీన్స్ చాలా క్రిటికల్ అండ్ డేంజరస్ వ్యాధి. అదుపులో ఉన్నంత వరకు షుగర్ అదుపులో ఉన్నట్లయితే ఎలాంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే అదుపు తప్పుతుంది, అదుపు తప్పి ఎక్కువ పెరిగిపోవడం, అదుపులో లేకపోవడం, చూసుకోలేకపోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది, రాత్రి పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో షుగర్ పెరిగిన వాళ్ళకి వచ్చేటటువంటి వ్యాధులు చూసినట్లయితే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, డయాలసిస్కి వెళ్ళవచ్చు, గుండె జబ్బులు రావచ్చు, చనిపోవచ్చు, పెరాలిసిస్ పక్షవాతం రావచ్చు, చనిపోవచ్చు, కాట్రాక్ట్ ఐ డిసీజెస్ రావచ్చు, రెటినా గ్లూకోమా రావచ్చు, డయాబెటిక్ రెటినా రావచ్చు, డయాబెటిక్ నెఫ్రైటిస్ మూత్రపిండాల వ్యాధి రావచ్చు. ఇలా ఎన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా షుగర్ని నార్మల్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే సార్, ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి ఆయుర్వేదిక్ చికిత్స ఏమైనా దొరుకుతుందా? ఎస్, ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు. దాన్ని క్రమం తప్పకుండా మందు మనం వాడుతూ వెళ్ళినట్లయితే షుగర్ వ్యాధి జీవితకాల అదుపులో ఉంటుంది. దానికి కారణం మనం ఇక్కడ చూస్తున్నాం, మదర్ యోగ్ అని చెప్పేటటువంటి మందు ఉంటుంది. ఇది ఉదయం సాయంత్రం 1 స్పూన్ చొప్పున అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో, వామ్ నీళ్ళు ఎంటీ స్టమక్తో ఉదయం తాగాలి. తాగాక ½ అన్ అవర్కి టిఫిన్ చేయాలి. అలాగే సాయంత్రం కూడా అరకప్పు నీళ్ళలో 1 స్పూన్ మెడిసిన్ వేసేసుకొని ఈ మందు తాగాలి. ఈ మందు తాగాక ½ అన్ అవర్కి భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఈ విధంగా తప్పనిసరిగా వాడుతూ ఉన్నట్లయితే షుగర్ అదుపులో ఉంటుంది. అంటే ఎన్ని రోజులు వాడాలి సార్? అట్లా వరుసన కంటిన్యూ ఉన్నంతకాలం వాడాల్సిందే. ఇలా మందు జీవితకాలం వాడుతూ ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే షుగర్ టెస్ట్ కూడా ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. చాలామంది 2 నెలలు ఎప్పుడు చేయించిన నార్మల్ ఉంటుంది, ఇక టెస్ట్ ఎందుకు లేని వదిలేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా వదిలేయకూడదు, ఎవ్రీ మంత్ చేపిస్తూనే ఉండాలి. అలా అయితేనే షుగర్ నార్మల్గా ఉంటుంది. త్వరగా పెరగకుండా మనకు తెలుస్తుంది, అదుపు తప్పడం అనేది తెలిసిపోతుంది. దానివల్ల ఎలాంటి ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్తగా మనని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఓకే సార్. సో చూసారు కదా వ్యూవర్స్, షుగర్ ఎందువల్ల వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది కూడా సార్ చెప్పారు. అలాగే ఇప్పుడు సార్ చెప్పిన ఆయుర్వేదిక్ చికిత్సలో ఏదైతే ఉందో మధుర యోగ్ అనేసి, ఈ ఆయుర్వేదిక్ కనుక సార్ చెప్పినట్టు వాడితే ఖచ్చితంగా తగ్గుతుందనేసి, అదుపులో ఉంటుందనేసి చెప్తున్నారు. సో మరొక ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం.